అనంతపురం జిల్లా రాయదుర్గం అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 74 ఏడగోల సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద 2 ఆటోలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో తీవ్రంగా దెబ్బతింది. ఇందులో ప్రయాణిస్తున్న 8 మంది విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే రాయదుర్గం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. అయితే వీరిలో 3 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం తరలించారు. మీ పేరేమి? ఎంతమంది ఉంటారు పిల్లలు? 15 మంది. ఏమైంది? ఏం జరిగింది? ఇప్పుడు హాస్పిటల్కి ఎంతమంది పిల్లలు పంపిస్తున్నారు? ముగ్గురేనా? మిగతా పిల్లలు ఇంటికి వెళ్తారు? చిన్న చిన్న గాయాలండి. 3 పిల్లలకి మాత్రమే గాయాలైనాయి. అది వచ్చే కొట్టిన దానికి గాయాలండి. అవంతా డైరెక్ట్ వచ్చి ఆటో కొట్టేసారు. ఇట్లా పెట్రోల్ బంక్ ఇది రీబండ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేటప్పుడు డైరెక్ట్ వచ్చి కొట్టేసిన ఆటో పిల్లలు. ఇప్పుడు ఏమైంది? పిల్లలు గాయాలయ్యలే. ఆటో గాయం రోడ్డు గడ్డం పడింది కనుక బండి ఇదే రోడ్ లో పోయారు. అది ఈ వచ్చేసి రాంగ్ రోడ్ నుంచి కొట్టింది. డైరెక్ట్ వచ్చి ఆటో కొట్టింది. ఈ మన ఆటో వచ్చేసి ఉడగలకు పోతుంది. వాళ్ళు టౌన్ పోయే ఆటో ఈ సౌండ్ మైక్ పట్టుకు వచ్చిన వాడు ఇంతకు ముందు ఉడగలంలో అనౌన్స్ చేసినారు.